హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సన్నర్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, హైదరాబాద్ లో హత్యలు పెరిగిపోతున్నాయి. అందులో ముఖ్యంగా ప్రేమ హత్యలు అని అంటున్నారు సార్. రీసెంట్ గా 2 ప్రేమ హత్యలు కూడా జరిగాయి. ఒక టీనేజ్ అబ్బాయిని చంపేశారు. అంటే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఈ హత్యలకు గల కారణాలు ఏంటి? మీరేం చెప్తారు సార్ దీనిపైన? హైదరాబాద్లో లాస్ట్ 48 అవర్స్లో ముగ్గురిని చంపేశారు. అంటే 3 మర్డర్లు 48 గంటల వ్యవధిలో హైదరాబాద్లో జరిగాయి. అందులో రకరకాల కారణాలతో ఈ హత్యలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో విపరీతంగా హత్యలు పెరిగినాయి. దానికి పోలీసులు కొన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి షాపులంతా కూడా 10:30కి మూసేయాలి, ఇట్లాంటివి పిచ్చి నిర్ణయాలు ఏవో ప్రకటించారు. మళ్ళీ దాని మీద వ్యతిరేకత వచ్చేసరికి మేము అసలు చెప్పలేదని మళ్ళీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. సో క్లియర్గా ఏంటంటే పోలీసు ఫెయిల్యూర్ అనేది కనపడుతుంది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తెలంగాణలో క్రైమ్స్ ఎక్కువ పెరిగాయి అనేది బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంటే డేటా పరంగా మనం చూసుకున్నప్పుడు కొద్దిగా ఈ మధ్యకాలంలో పెరుగుతున్నట్టయితే కనబడుతుంది. దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధం ఉందా లేదనేది వేరే చర్చ, కానీ పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో బాగా పెరుగుతున్నాయి. అంటే నడి రోడ్ల మీద చంపేయడాలు ఇవన్నీ కూడా బాగా ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేవి 2 ప్రేమ రిలేటెడ్ హత్యలు. ఈ 2 కూడా వేరే వేరే టైప్ హత్యలు. ఈ 2 కూడా ముస్లిమ్స్ ఇన్వాల్వ్ అయిన హత్యలు. మనకి ఎక్కువగా క్రైమ్ రిలేటెడ్ ఎక్కువగా ముస్లిమ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు హైదరాబాద్ వరకు చూసుకున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు చిన్న స్థాయి జాబ్స్ అవన్నీ చేసుకుంటున్నాడు, ఇంకా హైలీ ఎడ్యుకేటెడ్లోకి రాకపోవడం, ఇటు రకరకాల వెనకబడతాలని కావచ్చు, రకరకాల కారణాలతో ఎక్కువగా మనకి ముస్లిం పాపులేషన్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఈ 2 హత్యలు కూడా ముస్లిమ్స్ ఇన్వాల్వ్ అయిన హత్యలు. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒక మైనర్ అబ్బాయి, 17 ఇయర్స్ అబ్బాయి. ఆ అబ్బాయిని హత్య చేశారు. అది అతి దారుణంగా హత్య చేశారు. అది ఏంటంటే అహ్మద్ అని మోసాపేట సర్కిల్లో సఫ్దర్ నగర్లో ఉంటాడు. ఆయనకు ఒక కూతురు, ఒక కొడుకు 17 ఏళ్ళు. ఆ అబ్బాయి పేరు దానిష్. సో ఈ దానిష్ అనే అబ్బాయి మాస్టర్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అయితే ఇతనికి చాలామంది ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు. అందులో ఒక అబ్బాయి, వీళ్ళ పేర్లంతా కూడా మనకి మీడియాకి పోలీసులు చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళల్లో 5 మంది మైనర్స్ ఉన్నారు. మైనర్స్ పేర్లు చెప్పొద్దని సుప్రీంకోర్టు ఉంది కాబట్టి సో చెప్పలేదు. నిజానికి ఈ అబ్బాయి పేరు కూడా చెప్పుండకూడదు, ఇతను కూడా మైనరే. సో ఏదేమైనా ఇది దానిష్ అని, నేను అందుకని పూర్తి పేరు చెప్పలేదు, దానిష్ అని మాత్రం చెప్పాను. సో ఈ అబ్బాయి ఒక సఫ్దర్ నగర్లో ఉండే ఒక రౌడీ షీటర్ కొడుకుతో ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళంతా బ్యాచ్మేట్స్. సో ఈ రౌడీ షీటర్ కొడుకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ ఆ అమ్మాయి ఈ దానిష్తో తిరుగుతుంది క్లోజ్గా. మామూలుగా చాలాసార్లు చెప్పుకున్నాం, ఇవాళ అమ్మాయిలు ఒకే అబ్బాయిలతో తిరగట్లేదు, ఒకేసారి వాళ్ళు మల్టీ ట్రాక్స్లో ఉంటున్నారు. అంటే 2-3 అబ్బాయిలతో కూడా వాళ్ళు క్లోజ్గా ఉండడం అది జరుగుతుంది. అంటే నువ్వు నేను అన్నట్టుగా సినిమాల్లో మాత్రమే ఆ లవ్ ఉంటుంది తప్ప రియల్గా నాకు అందుకనే లవ్ స్టోరీలు చూస్తూ నవ్వు వస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరే ప్రేమించుకుంటున్నారా, ఈ అమ్మాయి ఇంకొకరిని ప్రేమించదా, ఆ అబ్బాయి ఇంకొకరిని ప్రేమించడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రియల్ లైఫ్లో అలా ఉంది మనకి. ఎక్కడ ఒకరు ఒకరిని ప్రేమించుకోవడం అనే కాన్సెప్ట్ సినిమాలో తప్ప రియల్ లైఫ్లో కనబడదు. అలాగే ఈ అమ్మాయి కూడా ఈ అబ్బాయితో క్లోజ్గా ఉంది, దానిష్తో. దాంతో వీడికి కోపం వచ్చింది, రౌడీ షీటర్ కొడుక్కి కోపం వచ్చి దానిష్ని అనేకసార్లు వార్నింగ్ ఇచ్చాడు. రీసెంట్గా కూడా వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు కానీ నా గర్ల్ ఫ్రెండ్తో తిరిగామంటే నేను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. మేబీ అబ్బాయి కూడా మనకి తెలుసు ఏజ్ గ్రూపులో ఎలా ఉంటుంది, ఒక రెబల్ నేచర్ ఉంటుంది, దేన్ని కేర్ చేయని ఒక ఇది ఉంటుంది. రెండోది పరిస్థితుల్ని ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని ఒక మెచ్యూరిటీ ఉండదు. ఎక్కువగా ఎన్పాచ్యువేషను, అట్రాక్షను, ఒక రెబలియస్ నేచరు, అమ్మాయిలతో తిరగడం కూడా ఒక రెబల్ లాగా ఫీల్ అవుతారు. రెండోది ఆ అమ్మాయి కూడా, అమ్మాయి కంట్రోల్ వీడు ఆ అమ్మాయిని కంట్రోల్ చేయలేడు, ఎవరు మన రౌడీ షీటర్ కొడుకు. కాబట్టి వీడి మీద ఎక్కువ ప్రెజర్ పెట్టాడు. దాంతో ఆ అబ్బాయి వినట్లేదు. కాబట్టి ఈ రౌడీ షీటర్ కొడుకు ఏం చేశాడంటే, వీడికి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళడాలు, పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఎక్స్పోజర్ వచ్చి ఉంటుంది. అంటే క్రైమ్ ఎలా చేయాలి, చేసినాక కూడా ఏం చేయాలో ఈ అబ్బాయికి మొత్తం తెలుసు.
అందువల్ల వాళ్ళ నాన్న అనుభవం నుంచి తను నేర్చుకొని ఏం చేశాడంటే వీడిని ఎలా చంపాలి ఏంటి అనేది ముందు ఒక స్కెచ్ చేశాడు. ఓకే. ఆ స్కెచ్ చేసి ఏం చేశాడంటే వీడ క్లోజ్ ఫ్రెండ్స్ ద్వారా ఫోన్ చేయించి సరదాగా రారా కలుద్దామని చెప్తే 22వ తేదీ ఈవినింగ్ అబ్బాయి వెళ్ళాడు దానిష్. వెళ్ళినాక వీళ్ళు బోరబండ రైల్వే స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళకంతా గాంజా బ్యాచ్ కూడా వీళ్ళు. సో గాంజా తీసుకొని అందరూ గాంజా పీల్చారు. పీల్చిన తర్వాత ముందుగా ప్లాన్ చేసుకొని గాంజా పీల్చారు, బీర్లు కూడా తాగారు. సో ఆ బీరు బాటిల్తో ఇతన్ని పొడిచారు. ఇతను కొంచెం పెనుగులాడాడు, కానీ ఇతను ఆ బీరు బాటిల్తో చనిపోలేదు, పడిపోయాడు కింద, చనిపోలేదు. దాంతో గొంతు పిసికి చంపేశారు. చంపినాక ముందే వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా ఆ శవాన్ని తీసుకెళ్ళి రైలు పట్టాల మీద పడుకోబెట్టారు. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇది యాక్సిడెంట్ లాగా, అతను ఏదో రైలు క్రాస్ చేస్తుంటే ట్రైన్ వచ్చి గుద్దేసింది, యాక్సిడెంట్ లాగా చూపించాలనేది వాళ్ళ ప్లాను. సో అలాగే వాళ్ళు బాడీని అక్కడ వేసేసారు, వెళ్ళిపోయారు. సో ఇక్కడ వీళ్ళ నాన్న ఏం చేశాడంటే అహ్మద్, ఆయన ఏం చేశారంటే ఈ అబ్బాయి 22వ తేదీ ఈవినింగ్ వెళ్ళాడు, బయటికి రాలేదు. విచారిస్తే ఎక్కడ ఎవరింటికి పోయాడు, ఎవరి ఫ్రెండ్స్ ఎక్కడ దొరకలేదు. దాంతో నైట్ అంతా వస్తారేమో అని చూశాడు, నైట్ రాలేదు. సో టెన్షన్తో మార్నింగే లేచి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. అల్లాపూర్ పోలీస్ స్టేషన్, అది అల్లాపూర్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఇట్లా నా కొడుకు కనబడలేదని వాళ్ళు మామూలుగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే అది 2 భాగాలుగా అయిపోయింది ఆ బాడీ. ఎందుకంటే పడుకోబెట్టారు, ట్రైన్ వెళ్ళేసరికి అది 2గా వెళ్ళిపోయింది. దాంతో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు మిస్సింగ్ కేసు ఉన్నది, ఈ ఫోటో కానీ పోలికలంతా దగ్గరగా ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే తండ్రి, తల్లి, వాళ్ళ సిస్టరు వాళ్ళందరూ వచ్చి చూస్తే ఈ అబ్బాయి, వాళ్ళు ఇంకా బోరున విలిపించారు. ఇలాగా అంటే సరే వీళ్ళు హత్య కేసు కింద నమోదు చేసుకున్నారు. సరే ఎవరు చంపుంటారు అంటే వీళ్ళు చెప్పారు, గతంలో ఇలాగా రౌడీ షీటర్ కొడుకు మా కొడుకుని బెదిరించాడు, అతని మీద మాకు డౌట్ ఉంది అని చెప్పారు. దాంతో వీళ్ళు ఆ రైల్వే స్టేషన్ దగ్గర సెల్ టవర్లో ఏ ఫోన్లు రిజిస్టర్ అయ్యాయి అవన్నీ నెంబర్స్ చెక్ చేశారు. సో అందులో ఈ రౌడీ షీటర్ ఫోన్ కూడా ఉంది. దాంతో అతను పట్టుకున్నారు. అతను కన్ఫెస్ అయ్యి ఇదంతా చెప్పాడు. దాంతో 10 మంది ఇన్వాల్వ్ అయినారు. 10 మందిలో 5 మంది మైనర్స్. సో ఈ 10 మందిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే 5 మందికేమో రెగ్యులర్ జైల్లోకి రిమాండ్కి ఇచ్చారు. మిగతా 5 మందినేమో జువనైల్ హోమ్ ఉంటుంది కదా, జువనైల్ హోమ్కి పెట్టారు వీళ్ళు. సో ఇది ఒక లవ్కి సంబంధించిన హత్య. అంటే ఒక అబ్బాయి, టీనేజ్ అబ్బాయి ఇంకొక టీనేజ్ అమ్మాయిని లవ్ చేస్తుంటే ఆ అమ్మాయి ఇంకొకటితో తిరుగుతుంటే వాడిని చంపేయడానికి వీళ్ళు ప్లాన్ చేసి చంపేసిన పరిస్థితి. ఇక రెండవది అది వచ్చి నార్సింగ్ గోల్కొండ దగ్గర జరిగింది. ఇజాయిత్ అలీ అని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా దుబాయ్లో పనిచేస్తున్నాడు. అతను హైదరాబాద్ వచ్చాడు. అతను ఇక్కడ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నట్టుగా తెలిసింది. సో ఆ గొడవల్లో ఏం చేస్తారంటే కొంతమంది కారులో వచ్చి అతన్ని గొంతు కోసేసి చంపేసి వెళ్ళిపోయారు. అందులో 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయింది. అది ఇంకా డీటెయిల్స్ పోలీసులు ఇంకా పసిగట్టలేదు. అంటే అదైతే లవ్కి సంబంధించిన హత్య అని చెప్తున్నారు. అది కూడా ఇక్కడ ఆల్రెడీ ఎవరో గర్ల్ ఫ్రెండ్ని ఆ అబ్బాయి ఫోన్లో అంతా ఇది చేస్తున్నాడు, లవ్ చేస్తున్నాడు. దాంతో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. దాంతో ఆ అబ్బాయికి సంబంధించిన ట్రాప్ చేసి ఈ అమ్మాయి ద్వారానే అబ్బాయిని హైదరాబాద్ పిలిపించి ఇలా చేశారు అనేది వెర్షన్ అనమాట. సో 2 హత్యలు కూడా ప్రేమ వల్ల జరిగినాయి. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇవాళ అమ్మాయిలకి అబ్బాయిలకి ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను 10 మంది అమ్మాయిలతో తిరుగుతానని అబ్బాయి, నేను 10 మంది అబ్బాయిలు నాకు వెంటబడుతున్నారు కదా, నేను ఒక్కడితోనే ఎందుకు ఉండాలి, నలుగురితో తిరుగుతానని అమ్మాయి. ఇది కామన్ అయిపోయింది. తల్లిదండ్రులు కూడా ఏం చేయలేని పరిస్థితి. అయితే వీళ్ళకి తెలియదు ఏంటంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి, ఏమొస్తాయి అనేది వచ్చే వరకు తెలియదు. అందువల్ల కొంతమందికి రాకుండానే వాళ్ళ లైఫ్స్ బాగానే ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళు హ్యాపీగానే ఉండొచ్చు. కానీ కొంతమందికి అలా ఉండట్లేదు. దీనివల్ల ఏంటంటే ఎవరో ఒకరు హర్ట్ అవ్వడం ఈ రిలేషన్షిప్స్లో. ఇప్పుడు ఒక అమ్మాయి 2 అబ్బాయిలతో తిరుగుతుంది అనుకో, అందులో ఒకడు హర్ట్ అవుతాడు, ఒకడు ఈగో హర్ట్ అవుతుంది, మేల్ ఈగో. సో వీడు ఆ అమ్మాయిని చంపడము, ఆ అబ్బాయిని చంపడము, లేకపోతే తను చనిపోవడము,
ఏదో ఒకటి వైలెంట్గా ఇది ఎండ్ అవుతుంది. ఓకే. సో అందుకని రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్గా ఏం జరగచ్చు, ఇది థింకింగ్ అనేది ఇంపార్టెంట్. థింక్ కాకుండా ఓన్లీ ఎమోషనల్ డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతే మాత్రం ప్రాబ్లం వస్తుంది. సో తల్లిదండ్రులు కానీ మిగతా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి ఇది చెప్పగలగాలి, గైడ్ చేయగలగాలి. సో ఈ అబ్బాయి ఇప్పుడు మనం చూసుకుంటే జూనియర్ అబ్బాయి ఆల్రెడీ హెచ్చరించినప్పుడే కొంచెం ఒరే బాబు నాకేమీ అమ్మాయి అవసరం లేదు, నేనేదో సరదాగా తిరుగుతున్నాను అని చెప్పేసి దూరం అయింటే ఈ అబ్బాయి చంపుండేవాడు కాదు. సో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లల ఉన్న తల్లిదండ్రులు